బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీలో అభ్యర్థుల ప్రకటనపై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీలో సీట్ల పంచాయతీ రోడ్డున పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుతో సబ్బం హరి భేటీ ముగిసింది. విశాఖ ఎంపీ స్థానం కోరుతున్నారు సబ్బం హరి. ఇప్పటికే భీమిలి అసెంబ్లీ టికెట్ ను ఆయనకు అధిష్టానం కేటాయించింది. అటు విశాఖ ఎంపీ అభ్యర్థిగా భరత్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. సబ్బం హరి భేటీతో సీట్ల కేటాయింపుపై మరోసారి చర్చకు తెరలేచింది. అటు టీడీపీ అధినేతతో ఉగ్ర నరసింహారెడ్డి భేటీ అయ్యారు. కనిగిరి టికెట్ కేటాయింపుపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, కాంగ్రెస్ మాజీ ఎంపీ సబ్బం హరి కొద్దిసేపటితోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. ఇప్పటికే సబ్బం హరి పార్టీ చేరతాలు అని టీడీపీకి క్లారిటీ ఉండడంతో నిన్న రాత్రి ప్రకటించినటువంటి జాబితాలో సబ్బం హరికి విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ టికెట్ ను ఖరారు చేశారు అధినేత చంద్రబాబు నాయుడు. అయితే కొద్దిసేపటితోనే ఆయన విజయవాడ అమరావతికి చేరుకున్నారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన గతంలో కాంగ్రెస్ లో ఎంపీగా పనిచేశారు కాబట్టి తనకు భీమిలి ఎమ్మెల్యే టికెట్ కాకుండా విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వాలి అని చెప్పి సబ్బం హరి చంద్రబాబును కోరినట్లుగా తెలుస్తుంది. భీమిలి టికెట్ కంటే కూడా విశాఖ అయితే మనం ఈజీగా భారీ మెజారిటీతో గెలుస్తాము అని ప్రపోజల్ ఒకటి చంద్రబాబు నాయుడు వద్ద పెట్టినట్లుగా తెలుస్తుంది. అలాగే ఒకవేళ విశాఖ ఎంపీ గనక వీలు కానట్లయితే విశాఖ ఉత్తరం అసెంబ్లీ టికెట్ కానీ లేదంటే మాడుగుల టికెట్ కానీ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు కోరినట్టుగా తెలుస్తుంది. అయితే విశాఖ ఎంపీగా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ను ఇప్పటికే అధిష్టానం ఖరారు చేసింది. నిన్న ప్రకటించినటువంటి ఎంపీల జాబితాలో భరత్ పేరు కూడా ప్రకటించారు. నిన్న ప్రకటించిన జాబితాలో సబ్బం హరికి భీమిలి టికెట్ ఇచ్చారు. సో సబ్బం హరి పెడుతున్నటువంటి 3 ప్రపోజల్స్ కూడా ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేశారు. విశాఖ ఎంపీగా భరత్ ను ఖరారు చేశారు. జీ మాడుగులకు రామానాయుడు పేరు ఖరారు చేశారు. అలాగే విశాఖ ఉత్తరానికి అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఖరారైంది. మరి ఈ 3 స్థానాలు ఆయన కోరుతున్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం భీమిలి అయితే బాగుంటుంది, ఇప్పటికే సర్వే నివేదికలు అవి తెప్పించుకున్నాం కాబట్టి మనము భారీ మెజార్టీతోనే గెలుస్తాము, భీమిలి టీడీపీ కంచుకోట కాబట్టి భీమిలి నుంచే బరిలో దిగితే బాగుంటుంది అని ఒక నచ్చ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే సబ్బం హరికి మరొకసారి ఆలోచించుకోవాలని చెప్పి అధిష్టానం కూడా సూచించినట్లు తెలుస్తుంది. మరోసారి మధ్యాహ్నం దీని మీద కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఒకవేళ అధిష్టానం కనుక సీటు మార్చకపోతే ఆయన భీమిలి నుంచి రంగంలోకి దిగుతారా లేదంటే అసలు టీడీపీలో చేరతారా లేదా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే పార్టీలో చేరక ముందే ఆయనకు అసెంబ్లీ టికెట్ కేటాయించడం అనేది కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. అటువంటిది తనకు టికెట్ కేటాయించిన తర్వాత నాకు ఆ సీటు వద్దు వేరే సీటు కావాలని డిమాండ్ చేస్తుండడం పట్ల టీడీపీ సీనియర్ నేతలు కూడా కొద్దిగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే టికెట్ల ఎంపిక పూర్తి చేశాము, కానీ ఇప్పుడు జాబితా విడుదల చేసిన తర్వాత టికెట్లు మార్చాలంటే వీలు పడే అంశం కాదు అని చెప్పి టీడీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. అయితే మరి దీని మీద సబ్బం హరి ప్రపోజల్ మీద అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, సబ్బం హరి పెట్టినటువంటి 3 ప్రపోజల్స్ లో ఏదో ఒకటి ఓకే చేస్తారా లేదంటే భీమిలి స్థానం నుంచి ఆయన్ను బరిలోకి దిగాల్సిందేనని చెప్పి ఫైనల్ గా చెప్తారా అన్నది స్పష్టత రావాల్సింది. ఇది సబ్బం హరికి సంబంధించి. అలాగే ప్రకాశం జిల్లా కనిగిరికి సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి కూడా కొద్దిసేపటితో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఉగ్ర నరసింహారెడ్డికి ఇప్పటికే కనిగిరి టికెట్ ను అధినేత ఖరారు చేశారు. అయితే కనిగిరి టికెట్ విషయంలో ప్రకాశం జిల్లాలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కదిరి బాబురావు తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఉగ్ర నరసింహారెడ్డి ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. ఆయనకి టికెట్ ఏ విధంగా ఇస్తారని చెప్పి ప్రకాశం జిల్లాలో ఆందోళన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కదిరి బాబురావు మద్దతుదారులంతా కూడా మొన్న కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ కేటాయించడము, అక్కడ స్థానికంగా ఉండేటటువంటి టీడీపీ నేతల సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద చర్చించడానికి ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉగ్ర నరసింహారెడ్డి సీఎం నివాసంలో ఉన్నారు. ఆ భేటీ తర్వాత వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది అనే దాని మీద కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటుగా నిన్న టికెట్లు దక్కించుకున్నటువంటి కొంతమంది అభ్యర్థులు సిట్టింగ్లు కానీ కొత్త వారు కానీ వచ్చి చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. రాబోయే 20 రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా టికెట్లు గెలవాలి అంటే ప్రచారం ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా టీడీపీ అధినేతతోటి వరుసగా భేటీ అవుతున్నారు. అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకు అసలు టికెట్ రాదు అని అనుకున్నారు. కానీ సడన్ గా నిన్న విడుదల చేసినటువంటి జాబితాలో ఆనందరావు పేరునే ప్రకటించారు. ఇలాగా మాచర్ల టికెట్ విషయానికి కూడా మాచర్ల పరిశీలనలో లేనటువంటి
పేరు కూడా తీసుకొచ్చారు. డాక్టర్ అరవింద్ బాబు ఆయనకి టికెట్ కేటాయించారు. డాక్టర్ అరవింద్ బాబు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ఆయన నివాసానికి వచ్చారు. సో నిన్న జాబితాలో పేర్లు దక్కించుకున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కూడా చంద్రబాబు నివాసానికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మీద, గెలుపోవటం మీద చర్చిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.